వైన్ షాప్స్కు సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపుకు సంబంధించి మార్కెట్లో క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో మేము షాపులు ఇప్పించేస్తాం, ఎక్సైజ్ మంత్రితో మాట్లాడతాం, లేకపోతే ఎక్సైజ్ కమిషనర్తో మాట్లాడతాం అని రకరకాలుగా కొన్ని ముఠాలు అయితే దిగినాయి. ఈ ముఠాల గురించి హెచ్చరించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. క్షేత్రస్థాయిలో నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇవి చాలా పారదర్శకంగా చేయాలని అయితే భావిస్తున్నారు. మంత్రి చేతిలో కూడా ఏమీ ఉండదు, మంత్రి కూడా ఏమీ దీనికి ప్రత్యేకంగా ఏమీ ఉండరు. సిండికేట్లు ఇతరత్ర కింద స్థాయిలో అందరినీ బెదిరించో లేకపోతే బామాలో లేకపోతే డబ్బులు ఇచ్చో సిండికేట్ అవుతున్నారు తప్పితే మంత్రి ప్రత్యేకంగా పలానా వాళ్ళకి కేటాయించిన షాపు అంటే మంత్రి చేతిలో కూడా ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మోసపోయి అన్న అసలు ఈ నిజంగానే ఇస్తున్నారా అని చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నారు. చాలామంది రకరకాలుగా నన్ను అప్రోచ్ అవుతున్నారు. అసలు ఎవరైనా ఇప్పిస్తారా, ఇవి దేవుని సిఫార్సులు ఉంటాయా? ఈ సిఫార్సులు ఉండవు. ఖచ్చితంగా ఒక మద్యం షాపుకు ఎన్ని దరఖాస్తులు అయితే వచ్చాయో 2 లక్షలు పెట్టి ఎవరైతే దరఖాస్తు వేశారో వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఆన్లైన్లో మాత్రమే లాటరీ తీస్తారు. ఈసారి మాన్యువల్గా కూడా లాటరీ తీయరు. కాబట్టి ఎవరి మాటలు నమ్మకండి. చాలా మద్యం దరఖాస్తుల విషయంలో కానీ మద్యం షాపుల కేటాయింపు విషయంలో కానీ రకరకాల ముఠాలు అయితే ఇప్పటికే మేము షాపులు కేటాయింపు చేపించేస్తాం, పలానా వాళ్ళతో చెప్తాం, సీఎంఓతో చెప్తాం, లేకపోతే డిప్యూటీ సీఎంఓ దగ్గర నుంచి చెప్తాం, ఎక్సైజ్ మంత్రి గారితో చెప్పించైనా సరే ఖచ్చితంగా షాప్ కేటాయించేలాగా మేము చూస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి, ఇంత మొత్తం ఇవ్వండి అని అయితే బేరాలు జరుగుతున్నాయి. చాలా భారీగా బేరాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చాలా కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో వాళ్ళని హెచ్చరించడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మద్యం దుకాణాల కేటాయింపు విషయంలో ఎలాంటి సిఫార్సులు ఉండవు. మంత్రి చెప్పినప్పటికీ కూడా ఎలాంటి సిఫార్సులు ఉండవు. ఎవరి మాటలు నమ్మి మోసపోకండి. చాలామంది అయితే రకరకాల పేర్లు చెప్పి నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్తున్నారు. డబ్బులు కూడా చాలా భారీగా చేతులు మారుతున్నాయి, మేము చూసుకుంటాం, మొత్తం ముందు మాకు కొంత ఇచ్చేయండి అని చెప్తున్నారు. సో దీన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. సిండికేట్ల వ్యవహారం వేరే. సిండికేట్లు అంటే కొందరు అధికార పార్టీ నాయకులు ఇప్పటికే కింద కొన్ని షాప్స్ విషయంలో వాళ్ళని బెదిరించో బామాలో వాళ్ళ దరఖాస్తులు రానివ్వకుండా చేసో లేకపోతే మనందరం కలిసి రూపాయిలో ఒక్కొక్క 5 పైసలు లేకపోతే 10 పైసలు వాటా తీసుకుందాం అని భావించో తక్కువగా దరఖాస్తులు అయితే వస్తున్నాయి. తక్కువ దరఖాస్తులు వస్తున్నప్పటికీ అది వేరే వ్యవహారం, సిండికేట్ వ్యవహారం. ఇప్పుడైతే ఈ మోసపు ముఠాలు మేము షాపులు ఇప్పించేస్తాం, మీకు తిరుగులేదు, మేము షాపులు ఇప్పించే పూర్తిగా మేము తీసుకుంటాం, మొదట ఒక 10 లక్షలు అయితే మాకు 5 లక్షలు కట్టండి, తర్వాత 5 లక్షలు ఇవ్వండి అని చెప్పే ముఠాలు అయితే చాలా భారీగా రంగంలో దిగినాయి. రాష్ట్రం మొత్తం మీద, ఒక ప్రాంతం నేను చెప్పడం లేదు, రాష్ట్రం మొత్తం మీద కూడా కొందరు వ్యక్తుల సమూహం నాయకులతో దిగిన ఫోటోలు కానీ ఇతరత్ర ఫోటోలు చూపించి కానీ నాకు మొత్తం అంతా తెలుసు, నేనే మొత్తం మేనేజ్ చేసుకుంటానని అయితే చెప్తున్నారు. అలాంటిది ఎవరూ నమ్మకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అంత పారదర్శకంగానే జరుగుతుంది. షాపు కేటాయించిన వారందరినీ కూర్చోబెట్టి ఆన్లైన్ లాటరీ అయితే తీయబోతున్నారు. సో ఈ విషయంలో ఒకసారి మిమ్మల్ని జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఈ చిన్న వీడియో చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరి మాటలు నమ్మాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ.